ఖమ్మం పట్టణంలోని వెలుగుమట్ల వినోబా నగర్లో ఇళ్ల కూల్చివేతలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వేలాది మంది పోలీసుల పహారాలో పేదల ఇళ్లను కూల్చివేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చర్యను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అప్పులు చేసి రూపాయి రూపాయి పోగేసి నిర్మించుకున్న ఇళ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేయడం అమానుషమని విమర్శలు వినిపిస్తున్నాయి. 4 జిల్లాల నుండి వేలాది మంది పోలీసులను మోహరించి యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీసు రాజ్యమా అంటూ ప్రశ్నిస్తున్నారు. పేద ప్రజలను తీవ్రవాదుల్లా చూపిస్తూ మీడియాను కూడా రాకుండా అడ్డుకోవడం ప్రభుత్వం చేస్తున్న చర్యలపై అనుమానాలకు తావిస్తుందని మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చిన నేతలు ఇప్పుడు ఉన్న ఇళ్లనే కూల్చివేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఓటు వేసినందుకు మాకు ఇదే శిక్ష అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బాధితులకు తక్షణ న్యాయం చేయాలని, అక్రమ కూల్చివేతలను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.